జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 14వ తేదీ మంగళవారం మకర సంక్రాంతి రోజు వృశ్చిక రాశి వారు సమాజంలో మంచి గౌరవాన్ని సంపాదించుకుంటారు. పేరుకు, ప్రతిష్టకు, గౌరవానికి, మర్యాదకు ఎక్కడా కూడా లోటు అనేదే ఉండదు. పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. ఈరోజు మీరు షాపింగ్ల మీద ఎక్కువ దృష్టిని పెడతారు. నూతన వస్త్రాభరణాలను కొనుగోలు చేయడంలో బిజీ అవుతారు. హడావిడిగా ఉంటారు. కొత్తగా ఆలోచిస్తారు. ట్రెండీగా ఉండడానికి ఇష్టపడతారు. అందం పట్ల మమకారం పెరుగుతుంది. కొత్త వస్త్రాలను ధరించడానికి, కొత్త వస్తువులను ఉపయోగించడానికి, కొనుగోళ్లకు ఈ రోజున ఉన్న కాలం కూడా అనుకూలంగా ఉంది. అయితే ఖర్చులు మాత్రం తారాస్థాయికి చేరుతాయి. ఖర్చులను తగ్గించడం ఆ దేవుడి తరం కూడా కాదు. వేలాపాలా లేకుండా ఏదో ఒక ఖర్చు, శ్రమ, కష్టం పుష్కలంగా ఉన్నాయి. వీటితో పాటు ఆనందం, సంతోషం, తృప్తి కూడా లభిస్తాయి. ముఖ్యంగా ఈరోజు వృశ్చిక రాశి వారు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని కోరుకుంటారు. 10 మందిని కలుపుకుపోయే ప్రయత్నం చేస్తారు. మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ తృప్తిగా భోజనం చేసి వెళ్ళాలి అనుకుంటారు. ఈ కారణం చేత రోజంతా కూడా పని మీద పని అన్నట్లుగా ఉంటుంది. బాగా హడావిడిగా ఉంటారు. క్షణం తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. దీనివలన శారీరకంగా మరియు మానసికంగా బాగా అలసిపోతారు. చిత్రం ఏమిటంటే ఎంత అలసిపోతున్నప్పటికీ మీకు మాత్రం ఆ విషయం తెలియదు. అలసటలో కూడా హుషారుగా పనిచేస్తారు. బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఇంటికి వచ్చిన వారికి, బయట వారికి అందరికీ కూడా ప్రేమతోటి, వినయంతోటి, సంస్కారంతోటి అతిథి మర్యాదలు చేస్తారు. ఇక వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల పరంగా కోరుకున్న సెలవులు, మంచి వెసులుబాటు, అలాగే లాభాలు కూడా దక్కుతాయి. మొత్తం మీద వృశ్చిక రాశి వారు ఈ పండుగ వేళ అదృష్టకరమైన ఫలితాలనే పొందుతారు. ఈ మంగళవారం రోజు వృశ్చిక రాశి వారు నీలం రంగు దుస్తులను ధరించకండి. కాలభైరవ అష్టకాన్ని పారాయణం చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం పునర్వసు నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 6 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 59 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 8 గంటల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు కాలం అనుకూలంగా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్యుడు ఒక రాశిలో నుండి ఒక రాశిలోకి మార్పు చెందుతాడు. దీనినే సంక్రమణం అంటారు. అయితే ఈ మంగళవారం రోజు సూర్యుడు మకర రాశిలోకి మారుతున్నాడు. కాబట్టి దీనిని మకర సంక్రమణం అంటారు. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం ఉదయం 8 గంటల 50 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 50 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయాన్ని పుణ్యకాలం అంటారు. ఈ సమయంలో తప్పకుండా స్నానం ఆచరించాలి. లేకుంటే 7 జన్మల పాపాలను మూటగట్టుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ సమయంలో మనం ఏదైతే దానం చేస్తామో దానిని మనం 7 జన్మల వరకు పొందుతూ ఉంటాం. కాబట్టి మీకు ఏదైతే తిరిగి కావాలని కోరుకుంటారో దానిని ఈరోజు దానంగా ఇవ్వండి. అలాగే ఈరోజు పితృదేవతలకు తర్పణాలు వదలాలి, బట్టలు పెట్టుకోవాలి. ఈరోజు గుమ్మడి పండును దానం చేస్తే భూమిని దానం చేసినంత పుణ్యం కలుగుతుంది. నువ్వులు కూడా దానం చేయవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒకటి మీ యొక్క శక్తి మేరకు ఈ రోజున కనుక దానం చేస్తే 7 జన్మల పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. ఈరోజు సూర్యదేవుడిని పాలతోటి అభిషేకం చేస్తే సూర్యలోకం ప్రాప్తిస్తుంది. ఈ మంగళవారం రోజు మనమంతా ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఇలాగే ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.